భారత రాజ్యాంగ దినోత్సవాన్ని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ నిర్వహించారు. నెల్లూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో భారత రాజ్యాంగాన్ని నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగం అమలు రోజు జరపడం చాలా గర్వంగా ఉందని, ఇప్పటికే ఆయన రాజ్యాంగం అమలవుతుందని ఆమె కితాబిచ్చారు. నేను పౌరులు సమూహాలు సంస్థలు లేదా పౌర సంస్థల మధ్య ప్రతి వివాదం శాంతియుత మార్గాల ద్వారా పరిష్కరించబడాలని నాగరిక సమాజం సార్వత్రిక సూత్రంపై విశ్వాసాన్ని ధృవీకరిస్తూ దేశం యొక్క ఐక్యతకు పెరుగుతున్న ప్రమాణం దృష్ట్యా భారతదేశంలో ఏ ప్రాంతంలో లేదా ఆ పొరుగు ప్రాంతంలో ఏదైనా వివాద విషయంలో శారీరక హింసను ఆశ్రయించనని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. లాహోర్ సమావేశంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సి ఇలాంటి నవంబర్ 26వ తారీఖున ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. 1930 నవంబర్ 20 నాటికి దేశానికి సంపూర్ణ స్వాతంత్రం తీసుకురావాలా, ప్లస్ ఈ కాన్స్టిట్యూషన్ని ఏర్పాటు చేసుకోవాలా అనేది ఒక అంశాన్ని వాళ్ళు రిజల్యూషన్ పాస్ చేసుకున్నారు. ఆ తర్వాత 1949 మాట ప్రకారం డేట్ ఏంటి, నవంబర్ 26న ఈ యొక్క ఇండియన్ కాన్స్టిట్యూషన్ని ఆమోదించుకున్నారు. కానీ అమల్లోకి వచ్చింది ఎప్పుడు, 1950 జనవరి 26 అమల్లోకి వచ్చింది. కానీ మాట ప్రకారం రిజల్యూషన్ ప్రకారము యాక్చువల్గా ఈ రోజుకి 1949 నవంబర్ 26కి ఇండియన్ కాన్స్టిట్యూషన్ రెడీ అయిపోయింది.